హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, రేపే నాగుల పంచమి. పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలి? అదేవిధంగా పోసేటప్పుడు ఏదైనా మంత్రం జపించాల్సి ఉంటుందా? మొట్టమొదటిగా ఏంటంటే ఈ పుట్టలో పాలు పోసే విధానం కానివ్వండి, పుట్టమట్టిని మనకి పిల్లలకైతే ఒక విధానంగాను, గర్భవతి అవ్వాలి అనుకుంటే స్త్రీలకు ఒక రకంగాను చెప్పబడింది. మొట్టమొదటిగా అసలు ఈ సర్ప ఆరాధన అనేటువంటిది మనకి పురాణాల నుంచి మనం చూస్తూ ఉంటాం. మీరు గమనించినట్లయితే విష్ణువు దగ్గర శేషపానుపు ఉంటుంది, శివుని దగ్గర మెడలో సర్పం ఉంటుంది. అవునా కదా? అంటే దీని అర్థం ఏమిటి? సర్పానికి మన నిత్య జీవితానికి ఖచ్చితమైన సంబంధం ఉంది, లింక్ ఉంది. అమ్మో, లేకపోలేదు, లింక్ ఉంది. లేకపోతే ఆ దేవతా స్వరూపాలు సర్పాలు ఎందుకు ధరించుంటారు? అంతే కదా. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే, ఈ సర్పం అనేటువంటిది ఏది ఉందో, సర్పం మన కళ్ళ రూపంలో అంటే మనకి సర్పాకారంలో కనిపిస్తుంది. సర్పం అంటే కాలము కాటేసింది అంటూ ఉంటారు చూడండి. ఎస్, కాలం అనమాట సర్పం అంటే. ఓకే. ఆ కాలాన్ని వాళ్ళు ఆధీనంలో పెట్టుకున్న వాళ్ళు కాబట్టి విష్ణువు దాని మీద పడుకుంటాడు, ఈశ్వరుడు ఆభరణంగా వేసుకుంటాడు. కాలానికి అతీతులు వాళ్ళు, మనం కాలానికి లొంగిపోయే వాళ్ళం. ఈ కాలం మన ఆధీనంలోకి రావాలి అంటే, మన ఆధీనంలో రావాలంటే ఏంటి? మనం చూడండి అంటూ ఉంటాం, ఏమండి నేను ఏదైనా అనుకుంటే అవ్వదండి, ఆటంకం వస్తుంటుందండి, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వస్తుందండి, ఏదో ఒక ఆటంకం వస్తుందండి, నాకేమైనా సర్పదోషం ఉందా అంటూ ఉంటారు. నాకేమైనా సర్పదోషం ఉందా, ఫలానా దోషం ఉందా అని అడుగుతూ ఉంటారు. ఈ రాహుకేతువులు సర్పాలకు కారకుడు, గుర్తుపెట్టుకోండి. ఈ రాహుకేతువుల యొక్క దోషం పోవాలి అంటే ఈ నాగుల చవితి కావచ్చు, నాగుల పంచమి రోజు కావచ్చు, మనము సర్ప ఆరాధన చేయాలి. ఈ సర్ప ఆరాధన రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి పూర్వం అయితే నిజంగా మనకు పుట్టల దగ్గరికి వెళ్ళి చేసేవారు. ఇప్పుడు మనకి సిటీ కల్చర్లో పుట్టలు అరుదు, ఉండవు అంత ఈజీగా. అలాంటప్పుడు మనకి అప్పట్లో కూడా నానమ్మలు వాళ్ళందరూ చేసి చూపించారు. అట్లాగంటే ఇంట్లోనే చక్కగా నువ్వు ఒక పుట్టమట్టితో ఒక పుట్టలా తయారు చేసుకో, చిన్నగా ఒక ఇంత సైజు పుట్టలా తయారు చేసుకొని సర్ప సూక్తము అంటారు. సర్ప సూక్తం చదవచ్చు లేదా వినొచ్చు. లేదా నాకు అంత రాదండి, నాకు సర్ప సూక్తం అంటే ఏంటో తెలియదు ఏమి అనుకుంటే కనుక ఓం నాగదేవతాయై నమః అనుకున్నా సరిపోతుంది, చాలు. ఎందుకు అంటే ఈ నామం ఎంత గొప్పదంటే ఓం నాగదేవతాయై నమః. కొంతమందికి ఈ కాలసర్పదోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా, అయితే కాలసర్పదోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదని చెప్పారు. చాలామంది తెలియక చేస్తున్నారు. ఇంక అది నేను మాట్లాడకపోతే కాలసర్పదోషం గురించి తెలియదు అనుకుంటారు జనాలు. రాహుకేతువులకు అన్ని గ్రహాలు అటుగాని ఇటుగాని ఉంటాయి. అది ఓన్లీ 1 to 2% పనిచేస్తుంది. దాని మీద మనం చాలాసార్లు చెప్పాము. అయ్యా 145 మంది ప్రెసిడెంట్లు ఉన్నారు కాలసర్పదోషం ఉన్నవాళ్ళు అని. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే సర్ప సంబంధించినటువంటి దోషాలు ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ నాగ పంచమి కానీ చవితి కానీ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈరోజు ఏం చేయాలి అంటే, తెల్లవారుజామున ఆ యొక్క పుట్టతో తయారు చేసి దానికి ముగ్గది వేసి చక్కగా పసుపు కుంకుమ అలంకరణ చేసి, మనకి చిమ్మిని అంటారు, నువ్వులతో చేస్తారు. అలాగే చనివిడి ముద్దలు చేస్తారు. వాటిని నైవేద్యంగా పెట్టి ఇప్పుడు పిల్లలు చదవట్లేదు అనుకోండి, ఎవరైనా చిన్నపిల్లలు చదవరు సరిగ్గా, అలాంటి వాళ్ళకి చెవులకు రాస్తారు. ఆ పుట్టమట్టిని చెవులకి రాస్తారు. ఆ చెవులకి రాయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి జ్యోతిష్శాస్త్రంలో దీనికి ఒక లింక్ ఉంటుంది. ఎలాగా అంటే, మనకి చూడండి, ఎవరికైనా సరే జన్మజాతకంలో బుధుడు పాడయ్యాడు అనుకోండి, వాళ్ళకి చదువు సరిగ్గా రాదు. అంటే ఏదో ఒక ఆటంకాలు కలుగుతాయి. ఒకటి ఆటంకాలు కలగడం కానీ, లేకపోతే వాళ్ళ చదువు అవ్వకపోవడం కానీ జరుగుతుంది. ఎందుకు? బుధుడు విద్యకారకుడు. అందుకే జన్మజాతకంలో చూసాం, బుధకేతువులు కలిసి ఏమండి మీకు ఎడ్యుకేషన్ బ్రేక్ అయింది కదా అని అవునంటారు, లేదా బుధుడు పాడేయడు అవునంటారు. ఈ బుధుడు చెవులకి కారకుడు. ఈ పుట్టమట్టి అంటే ఏమిటి? అక్కడ ఆరాధింపబడుతున్న దైవశక్తితో ఉన్నటువంటి నాగ సంబంధించినటువంటి శక్తి అది. ఆ పుట్టమట్టిని ఎప్పుడైతే పిల్లలకి ఇలా రాశారో, బుధగ్రహం పాడైనటువంటి దోషం పోతుంది. ఓకే. అప్పుడు వాళ్ళకేంటి, నేను చదువుకోవాలి, అమ్మ నాన్న ఎందుకు చెప్తున్నారు, ఏ ఊరికే చదవమంటారు ఏందనే ఇది పోతుంది వాళ్ళకి. అలాగే పుట్టమట్టి చెవులకు రాసుకోవడం వల్ల కేవలం మనకి పిల్లలకి ఇదొకటే కాకుండా పెద్దవాళ్ళకి ప్రత్యేకంగా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అనవసరంగా మనం చూడండి, ఏదో డాక్యుమెంట్లో సంతకం పెడతాం, ఆ దోషం పోవాలంటే కూడా ఇది చేసుకోవచ్చు. బంధువర్గంతో ఏదైనా గొడవలు ఉన్నాయి,
ఫ్రెండ్స్తో గొడవలు ఉన్నాయి, షేర్ మార్కెట్లో డబ్బులు విపరీతంగా నష్టమైన మళ్ళీ నాకు డబ్బులు ఎలా వస్తాయి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇక కొంతమందికి సంతానం కలగరు, అలాంటి వారికి ఏం చేస్తారంటే పూజ అయిపోయిన తర్వాత ఆ యొక్క మట్టిని పొట్టకి రాస్తారు. అంటే ఏమిటి, సర్పదోషం ఏర్పడితేనే సంతానం కలగదు. అవును. పంచమస్థానాధిపతి పాడైనా, భాగ్యాధిపతి పాడైనా, లగ్నం పాడైనా కూడా సంతానం కలగదు. లగ్నం అంటే జీవుడు ఎలిజిబిలిటీ పొందలేదు సంతానం పొందడానికి, పూర్వజన్మ కర్మ లేదు, అందుకని సంతానం. పంచమం సహజంగానే సంతాన యోగం లేదా భాగ్యం అంటే పితృదోషాలు ఉన్నాయి, అందుకు కలగదు. ఇలా పాడైనా లేదా రవి గురువులు పాడైనా సంతానం కలగదు. అలాంటప్పుడు సర్ప అనుగ్రహంతో సంతానం కలుగుతుంది. ఓకే. మనం చూడండి, మన షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలా జన్మించాడు, ఎక్కడి నుంచి జన్మించాడు ఆయన పుట్టుక ఎలా వచ్చింది మనకి, ఆ యొక్క పుట్టలో కృత్తికలు వాళ్ళ యొక్క తేజస్సు వాళ్ళలోకి ఫస్ట్ అగ్ని రూపంలోకి వెళ్ళి అగ్నిదేవత దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళ నుంచి, అంటే అగ్ని దగ్గరికి వెళ్ళగానే అగ్ని నుంచి వీళ్ళు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళందరూ కూడా ఆ యొక్క దాంట్లో జరిగిందని చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి, దీని అర్థం ఏమిటి, సర్పమునకి ప్రత్యేకంగా ఆ యొక్క దోషము ఇచ్చే గుణము ఉంటుంది, దోషాన్ని తీసే గుణము కూడా ఉంటుంది. ఓకే. మనకు ఔషధాల్లో కూడా చూడండి, ఇప్పుడు విషం ఉంది, విషం కాటేస్తే మనిషి మరణిస్తాడు, అదే విషయాన్ని ఔషధం కూడా మార్చచ్చు. అవునా కదా? ఆ రకంగా ఏంటంటే ఈరోజు ఎవరైతే నాగ పంచమి కాబట్టి ఓం నాగదేవతాయై నమః సరిపోతుంది. లేదండి నేను ఇంకా బాగా నాకు చాలా ఎక్కువ దోషాలు ఉన్నాయనుకునేటువంటి వారు సర్ప సూక్త పారాయణం అని ఉంటుంది, దాన్ని పారాయణంగా వినొచ్చు, లేదా ఇంట్లో పురోహితుని పిలిపించుకొని చేయించుకోవచ్చు, లేదా ఆ యొక్క పారాయణతో హోమం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అది గురువుగారు, ఇక్కడ చిన్నది పెళ్ళి కాకపోవడానికి కూడా ఉంటుంది. అయితే ఎప్పుడు వస్తుందో చెప్తాను. మీరు మంచి ప్రశ్న వేశారు. సప్తమ స్థానం గనక సర్పదోషంలో పడితే అప్పుడు పెళ్ళికి. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఈ సర్పదోషము ఏ భావం మీద పడితే వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఎలాగా అంటే ఇప్పుడు లగ్నానికి సంబంధం వచ్చింది అనుకోండి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళు. అరే అప్పుడే కోపపడతాడు ఏంటండి, విపరీతమైన కోపం అండి, బుస్సుమని లేస్తాడంటారు. అంటే ఏంటి, సర్పం వాళ్ళ లగ్నానికి సంబంధం వచ్చింది, కుటుంబంతో సంబంధం వస్తుంది కొంతమందికి. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ధనము సడన్గా వస్తుంది, సడన్గా పోతుంది, కుటుంబంతో డిటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి తృతీయంతో సంబంధం వస్తుంది, అలాంటప్పుడు సిబ్లింగ్స్తో గొడవలు ఉంటాయి, అందుకని సర్పదోషం తృతీయంతో ఏర్పడుతుంది. కొంతమందికి భూ సంబంధం ద్వారా వస్తుంది సర్పదోషం, అలాంటప్పుడు ఏదైనా భూమి కొంటే నష్టపోతాడు. అంటే సర్పదోషం దేనికి వచ్చిందో చూడాలి. లేదా వాహన నష్టాలు, వాహనం ద్వారా ఇబ్బందులు వస్తాయంటే సర్పదోషం చతుర్థ భావంతో సంబంధం. పంచమ భావంతో సంబంధం ఉంటే సంతానానికి ఇబ్బంది వస్తుంది. ఓకే. ఆరో భావంతో సంబంధం ఉంటే శత్రుత్వాలు. అంటే అరే నేను అసలు ఆ వ్యక్తి శత్రువు అనుకోలేదండి, కానీ అలా వచ్చి శత్రువులో మారాడంటూ ఉంటారు. మీరు ఇందాక అడిగినట్టుగా సప్తమ భావ సంబంధం ఉంటే వివాహం అవ్వదు, అష్టమం ఉంటే యాక్సిడెంట్లు, భాగ్యం ఉంటే తండ్రి ద్వారా ఇబ్బంది లేదా తండ్రికి ఇబ్బంది, అలాగే దశమం ఉంటే ఉద్యోగంలో నిలకడ ఉండదు, ఏకాదశంలో సర్పదోషం ఏర్పడితే వాళ్ళకి బిజినెస్లు కలిసి రావు, 12వ స్థానంలో సర్పదోషం ఏర్పడితే ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్తే సక్సెస్ అవుతాడు. ఇలాగ రకరకాల ఇవి చెప్పారు సర్ప సంబంధించిన. కానీ ఏ సర్పదోషానికైనా కానీ నాగపంచమి రోజు కనుక చేస్తే ఆ దోషం పూర్తిగా తగ్గుతుంది. నిజంగా నాగదోషం ఉన్న వాళ్ళు రేపు నాగుల పంచమి రోజు ఏం చేయాలి, ఎలా చేయాలని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. చూశారు కదా, వివాహం కానివారు, సంతానం లేనివారు, ఉద్యోగం రానివారు, కొన్ని సమస్యలతో బాధపడుతున్నవారు నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోసి ఈ శ్లోకాన్ని చదివినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని గురువుగారు చెప్తున్నారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.